నమస్తే అండి. మీ చిన్నమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో పెడుతున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మా ఇంటి దగ్గర మేము ఎలా చేసుకున్నామో సంక్రాంతి పండుగ అంతా ఇవాళ జరిగిన విశేషాలు అవన్నీ పెడుతున్నాను చూడండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇవాళ ఇంటి ఇలవేలు పూజ చేసుకుంటాం కదా, వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని మంచిగా అరిసెలు, ముద్దపప్పు, నెయ్యి, పాయసం సమర్పించుకుంటాం అనమాట ఇవాళ ఇలవేలుపుకి. అలాగే పెద్దలకు కూడా సమర్పించుకుని కొబ్బరికాయలు కొట్టుకుంటాం, పళ్ళు అవన్నీ సమర్పించుకుని. అలాగే నేను పూజ కూర్చుని రెడీ అయ్యేసరికి పూజ స్టార్ట్ అయింది. అంతలోనే మా ఇంటికి హరిదాసు వచ్చారు. హరిదాసు రావటం చాలా రోజులైంది, రావట్లేదు అసలు లేవు. పల్లెటూరులో కూడా అరుదుగా ఉంది. అలాంటిది మా ఇంటి పక్కన వాళ్ళు బాబుని రెడీ చేసుకుని, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ బాబుని తీసుకొచ్చారు వాళ్ళ అమ్మగారింటికి. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు రెడీ చేసుకుని పిన్ని అనుకుంటూ వచ్చారు. ఎవరమ్మా అంటే మేమేమని అంటే, ఏంట్రా అంటే హరిదాసు వేషం వేసాం, అందుకని నీ ఫోటో తీయించుకోవటానికి వచ్చాం పిన్ని అని అంటే, చూసి ముచ్చటేసింది అనమాట. ముచ్చటేసి ఇంకప్పుడు ఫోటో తీసుకున్నా. నేనే పూజలో ఉండిపోయాను కదా, ఇంకా ఆ ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. వాళ్ళ పిన్ని రెడీ చేసింది అనమాట బుడ్డోడిని చక్కగా. బుడ్డోడు ఇంకా అమ్మవారి నవరాత్రులు వస్తాయి కదా, ఆ నవరాత్రులు కూడా వస్తాడు, సెలవులు ఇస్తారు వాళ్ళకి. వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటాడు, అమ్మమ్మ గారింటికి వస్తాడు. అప్పుడు కూడా చక్కగా చాలా డ్యాన్సులు వేస్తాడు, చక్కగా పూజల్లో ఉంటాడు ఆ బుడ్డోడు. ఇంకో బుడ్డమ్మ మా ఇంటి ఎదుర, వాళ్ళిద్దరిని ఇంకా ఉన్నారు పిల్లలు, అప్పుడప్పుడు చూస్తుంటాను అందరినీ. ఇద్దరు కూడా ఇవాళ యాడ్ అయ్యారు ఈ ఫోటోలో. వాళ్ళని కూడా చూసి అందరూ ఆశీర్వదించండి. అలాగే వాళ్ళ పిన్ని చక్కగా రెడీ చేసి సరదాపడి తీసుకొచ్చింది అనమాట, అందుకని పెట్టాను సరదాపడి. తర్వాత గంగిరెద్దు వచ్చింది. పెద్ద గంగిరెద్దు సాయంత్రం పూట. పొద్దునే పెద్దలు పెట్టుకోవటం అవన్నీ అయిపోయింది. మా వారు మా బాబు ఇంకా వాళ్ళు ఎక్కడికో బయటకు వెళ్ళారు. ఇంకా ఈ పల్లెటూర్లు అంటే బయట సరదా ఉంటుంది కదా, మధ్యాహ్నం వరకు పెద్ద బాబు షాప్ తీసి ఇంక తర్వాత నుంచి ఇంకా వెళ్ళారు. తర్వాత గంగిరెద్దు వచ్చింది. గంగిరెద్దు వస్తే అసలు ఆనందం అయిపోయింది అనమాట నాకు. పెద్ద గంగిరెద్దు ఈసారి వచ్చి ఇక అమ్మగారంటే అది కూడా వీడియో పెడతాను చూడండి. వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నమాట ఇవాళ. అంత ఆనందం అయ్యి అది కూడా పెడతాను. అలాగే ఎప్పుడు వచ్చినా కానీ పెద్దల్ని నేను పొగిడిస్తాను అనమాట, మా పెద్దలందరినీ. పెద్దలకు కంపల్సరీ నేను ఎప్పుడు ఏది చేసినా ప్రతిరోజు కూడా ఇంత అక్కడ పెట్టి దండం పెట్టుకుంటాం బయట కాకులకి. ప్రతి అమావాస్యకి మా వారు ఎలాగో మధ్యాహ్నం వండినమ్మటే అన్నం తినకుండా ముందు ఆ పెద్దలకు పెట్టాకే మేము తింటాం. అలాంటిది వాళ్ళ మళ్ళీ పెద్దలందరినీ పొగిడించి చక్కగా ఎలా చేసుకున్నామో ఏంటనేది చూసేయండి మీరు కూడా. ఆనందం అయిపోయింది అనమాట, ఆహా అని మిమ్మల్ని. అమ్మగారు పాత ఒకటి పాత 50 రూపాయలు, ఒక 50 రూపాయలు అండి. అయ్యో ధర్మరాజా, పుల్లి అంటోడు కాదు. మల్లెపూలు అది కుక్క పిల్ల ఉందా? కుక్క ఏమో భయం. ఎప్పుడంటే మీరు పూజ రోజు చేశారండి.
అమ్మగారు చల్లగా ఉంది ఎక్కడ హేదో గారు చల్లగా ఉండాలి కుటుంబం చల్లగా ఉంది వాళ్ళు మూడుకొని ఉపయోగాలు కట్టి వాళ్ళు తొమ్మిది గారికి వాళ్ళు చల్లగా ఉంది పెద్దలను పొగడవా మా మామయ్య గారు కంచర్ల బాలయ్య గారు నాగమ్మ గారు పారిద్య కంచెల బాలయ్య గారు పెద్దలే వారులు పారిద్య నాగమ్మ గారు ఇవ్వాల రోజుల్లో 100 ఎత్తేను 1,00,000 కలిగి పారిద్య నాగమ్మ గారు పెద్దలే వారుల్లో చిన్నపోయిన వచ్చాను ఇవ్వాల వచ్చారు బాబు గారు శ్రీనివాసరావు గారు పారిత్రులు శ్రీనివాసరావు గారు చల్లగా ఉండారు పెద్దలే వాళ్ళు చిన్నపోయిన పెద్దలు సాయాన వచ్చాను రోజుల్లో మా అమ్మగారు పండగ రోజు మా అమ్మగారు నాన్నగారు వెంకటేశ్వరరావు గారు కనకమ్మ గారు పారిద్య వెంకటేశ్వర గారు పారిద్య కనకమ్మరావు గారు కనకమ్మ గారు పారిద్య కనకమ్మ గారు పెద్దలే వాళ్ళు చిన్నపోయిన పెద్దలు సాయాన వచ్చారు ఇవాళ రోజుతో పాలించిన శ్రీనివాసరావు గారు చల్లగా ఉంటారు ఏమిచ్చి వారితే 100 ఎత్తారు శ్రీనివాసరావు గారు చల్లగా ఉన్నారు ఆయన అన్నగారు నాగేశ్వరరావు గారు పాలించే నాగేశ్వర గారు పెద్దలే వారులు చిన్నపోయిన పెద్దలు ఛాయాన వచ్చాను ఏమిచ్చే వారిచ్చే 100 ఎత్తారు 1,00,000 కలిగే పెద్దలే వారిలో చిన్నపోయిన పెద్దలు పాలించారు చల్లగా ఉన్నారు వాళ్ళ ముందు మళ్ళీ 6 రోజులు వస్తారు తెలుసుకామ్ గారు మా చిన్నప్పుడు మా ఊర్లో హరిదాస్ తాతయ్య వచ్చేవారు ఆ తాతయ్య చక్కగా అన్ని శ్లోకాలు అవన్నీ పాడేవారు అనమాట. అమ్మ మా ఇంటి దగ్గరికి వచ్చి బియ్యం అవి పెట్టుకుంటూ ఉండేవారు. ఒక బజార్ తిరిగి వచ్చేపాటికి అమ్మ శ్లోకాలు రాసుకుని అవన్నీ నేర్చేసుకుంటూ ఉండేది. అమ్మతో పాటు నేను కూడా నేర్చుకునేదాన్ని. అయితే ఇది గుర్తులేవు కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్లో చిన్న పాట చూసి నేను పాడతాను, చిన్నది చూడండి. సేవించు జనులెల్ల సౌఖ్యాలయందు నవజీవితానందమే వారు పొందు. సేవించు జనులెల్ల సౌఖ్యాలయందు నవజీవితానందమే వారు పొందు. దీవించినను ముందు దయ చూడమందు, దీవించినను ముందు దయ చూడమందు. అవతార పురుషుడవో దీనబంధు, అవతార పురుషుడవో దీనబంధు. ఓ దేవదేవా, ఓ దేవా, దేవా శ్రీ వెంకటేశ, రావా ఓ శ్రీనివాస. జై శ్రీ రమారమణ గోవిందో హరి.